హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇంకొక క్రేజీ కుకింగ్ వీడియోతో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చేసినాం. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాము అంటే కంజు పిట్టల బిర్యానీ అయితే ఉండబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, చాలా క్రేజీ లొకేషన్ కి అయితే వచ్చినాం. ఈ రోజు ఈ లొకేషన్ లో మేము వచ్చేసి 25 పిట్టలు కదా, 25 కంజు పిట్టల బిర్యానీ అయితే వేయబోతున్నాము. సో ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు 25 కంజు పిట్టలతో బిర్యానీ వేయడానికి మేమేమి సామాన్లను తీసుకొచ్చినాం ఏం కథ అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కంజు పిట్టలు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ కంజు పిట్టలు వచ్చేసి మేమైతే ఫామ్ నుంచి కొనుక్కొచ్చుకున్నాము. ఎక్కడ కూడా మేమైతే షికారీ వేయలేదు. మేము ముందే చెప్తున్నాం, ఏ ఎనిమల్స్ని కావచ్చు వీటిని కూడా మేము షికారీ వేయము. ఒకవేళ అవి ఫామ్స్లో దొరికితే అక్కడ నుంచి కొనుక్కొచ్చుకొని తింటాం తప్పితే ఇటువంటి పనులు అయితే మీరు కూడా వేయొద్దు, చట్టరీత్యా నేరం. ముందే చెప్తున్నాం, ఎందుకంటే చూసే వాళ్ళు కొంతమంది అనుకుంటారు అవి ఎక్కడన్నా వట్టిరి కావచ్చు అని చెప్పేసి మేము పట్టలేదు, వీటిని కొనుక్కొచ్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాస్మతి రైస్ కావాలి బిర్యానీ చేస్తే. సో ఇక్కడ మీరు చూడవచ్చు బాస్మతి రైస్ అయితే ఉంది, ఇక్కడ పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కావాల్సిన ఆయిల్, అంతేకాకుండా గీ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లిగడ్డ అండ్ ఉల్లిగడ్డలు, టమాటాలు ప్లస్ పచ్చిమిరపకాయలు అండ్ మసాలాలు మొత్తం కూడా దీంట్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రతిసారి లెక్కనే బియ్యం 80% చేసి పెట్టు, కొద్దిగా నానబెట్టి పెడదాం. ఆ రోజు మటన్ బిర్యానీ చేసి సేమ్ నా కూర అయిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే మంచిగా మ్యారినేట్ చేసి ఆల్రెడీ చేసి పెట్టుకొని పొయ్యి అంటి పెట్టి దాని మీద మంచిగా ఏం చేద్దామంటే మనం లాస్ట్ టైం నల్లి బొక్కల బిర్యానీ ఎట్లయితే చేసినామో అట్లా చేద్దాం. తర్వాత ఈ బిర్యానీ దాంట్లో మిక్స్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వీటిని మంచిగా మ్యారినేట్ చేస్తున్నాం. దానికంటే ముందు వీటిని మంచిగా కడుక్కుందాం. వీటిని చూస్తే సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మా బాయిలో గోండ్రి గప్పలు ఉంటాయి అట్నే అనిపిస్తుంది. సో దాన్ని ఫస్ట్ చిన్న చిన్న కట్ చేసుకుందాం. మీకు అనిపించలేదు ఆరాడా అనిపించింది? ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ కంజు పిట్టలు ఏవైతున్నాయో వీటిని మంచిగా కడుక్కుంటున్నాం. ఉప్పు పసుపు వేసి ఇలా కౌసు వాసన పోయేదాకా మంచిగా కడుగుదాం. ఇంత వెళ్ళింది చూడు. ఉల్లిగడ్డలు అవటి ఒకటి పోయిర్రా అని చెప్తే లైన్ కట్టి రీడికే అందాక నేను ఏముంటుండినా కానీ ఖచ్చితంగా కావాల్సిన ఉల్లిగడ్డలు అది, అందుకని తొందరగా లేకుండా ఉంటాను నేను. నువ్వు ఉడతగంటే వేస్తుండే అంతగా ఎందుకు నేను మొన్న చికెన్ ఉండలే చికెన్. ఫస్ట్ కారప్పొడి మాదే, మేము పట్టించుకున్నాం. మేము ఏం చేసినామంటే పిప్పన్లు తెచ్చి ఎండబెట్టి అవిటిని కారప్పొడి పట్టించి ఆ కారప్పొడి వేసినాం. జోలో చిప్లకి వాసన మొత్తం 2 గంటలు. అది కారం లేదు, కారం లేదా? ఎంత వేసినా కారం లేదు మరి మండుతుంది. మొన్న ఏది దాంట్లో షాపులలో కారమే లేదు. కట్నే అనిపిస్తుంది, అది పొద్దుగాల వెళ్తుంది, పొద్దుగాలతో వెళ్తుంది నాకైతే. వీనికేమో అయిందన్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ మంచిగా చేయలే, మిషనరీ ఫాల్ట్ జరిగి. పాపం కోతిగాడు కంజు పిట్టల బిర్యానీ తినాడు, పెరిగెత్తున్నా వేసినా తిన్నాడే. పెరుగు నిన్న తలవాడు వేసుకున్నా. కొంచెం మొయ్యా గ్లాస్లో పడితే ఇటు పడుతుంది కింద. పిట్టలు వాళ్ళు వేసిన అనుకుంటుంది మజా. కూరని అయితే మస్తు అయింది అప్పుడు వండాం, ఓన్లీ కూరనే. ఇప్పుడు బిర్యానీ అయితే ఎట్లయితే బిర్యానీ కూడా ఇంకా ఖతర్నాక్ అయితే వస్తుంది. నేను వండుతావు, మీరు వండకూరి. ఎందుకు కరా చేస్తావారా? మంచిగా వండుతా. తినమాట అవుతుంటావా? ఓకే, సో మొత్తానికి మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని మొత్తం సైడ్ పెట్టేద్దాము. మనం పొయ్యి ముట్టించుకొని అంతా ప్రొసీజర్ చేసేవారు కదా, మా వాళ్ళు అన్ని కటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తారు. సో ఫస్ట్ పొయ్యి ముట్టించుకుందాం. ముట్టిద్దామా? అవసరమా? ఏది కావాలి మంచిగా ఉంటుంది.
మన అండ వచ్చేసి గరం అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వస్తున్నా. మిరపకాయలే కాదు, బీర్నిస్కాయలు ఎక్కువ గిట్లా పోతున్నాడు లోకం మీద. తమిళనాడు ఫస్ట్ గోలిద్దాం ఇది. కాలు 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 ఏం కాలు? ఇది రెండు కాలు, ఒక్క కాలు కాదు, ఒకటే కాదు కానీ కాలుదాం. కాల్చుడు కాదు, నూనెలో వేయవద్దు. గోలిచ్చిన తర్వాత తిన్న తర్వాత అరే బిర్యానీ మొత్తం ఖరాబ్. బిర్యానీ ఖరాబ్ నాకు సంబంధం లేదు. నేను మొన్న అది ఏంది మేమిద్దరం మటన్ ఛాలెంజ్లో గోలిచ్చినాం గిట్లే మంచిగా అయింది. కంజు బిర్యానీ ఖరాబ్ అయితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. మొత్తం అయింది. తీసుకో అయింది ఇంకెంతసేపు అయింది చూడు, అది మెత్తగా ఉంటుంది. అది చేప గోలినాడు గోలాలి. ఎంతసేపు కొలుస్తాం మరి? మీరు పక్కపడి వేసుకోరి. సో దీంట్లో వచ్చేసి మసాలాలు అయితే వేస్తున్నాము. బిర్యానీ ఆకు అవటి ఒకటి అన్నీ ఉన్నాయి. ఇక అన్ని గరం మసాలాలు వేసేస్తున్నాం. గిటి గిటి సైడ్కి తీసేసుకో. ఇది అది ఇటు పోతీరా అయిపోయింది. అది కథం లవంగాల ఘాటు అది తినలేడు. ఇక బయట తీసినాక ఇది కథ మీద అంత పోతుంది. బాబాయ్ మొత్తం ఇచ్చిన తింటాడు వాడు. అయ్యో కార్ గద్ది ఫస్ట్ కారం అయితే అయిందా? కాన్ రైస్ ఫస్ట్ అది రాలే వాళ్ళే తింటావా? మీ ఇంటికాడ మా ఇంటికాడే మస్తు వాసన వస్తారు. మా ఇంటికాడే లివర్ వస్తుంది. కొన్నే దానికి ముక్క పట్టాలి అంతే. 10 పాన్ రావాలి. తినాడు దేంట్లో డిసిషన్ ఆగు కొద్దిగా కంజు ఫ్రై ట్రై చేయొచ్చు ఒకసారి మస్తుందిరా. పట్టుకో దారా, నువ్వు కుకింగ్ పార్ట్నర్. అప్పుడప్పుడు గంట ఉప్పుతావా? కాకముందుగా చేసిర్రు అంతా ఉప్పులే కారం లేదు. అరే పైద్దాం వస్తుంది మస్తుంది. తమిళనాడు బుత్తదానికి ముంత మంచిగా మొత్తం ఫ్రై అయితే మస్తుంటుంది. బుత్త అవుతుందే ఇద్దాం మనకి. కారం తెచ్చినాయో దీనికి బాబాయ్ వాళ్ళ అమ్ముల్ని తలుసుకుంటూ కోసిన తెల్లులిగడ్డ ఏడుచుకుంటూ అమ్ములు ఏం చెప్తుంది? గడ్డ కలుపుతుంది. కలుపుతుందా? ఏరా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టుకున్న కంజు పిట్టలను అయితే దీంట్లో వేస్తున్నాం. ఇక కోతియాడు అప్పుడు ఒక ముక్క గోలిచ్చిండు కదా, అది మంచిగా అయిందట. వాడు ఊక అంటా ఉన్నాడు. సో అందు గురించి ఏం చేస్తున్నాడు, ఇలాంటి ఒక 2-3 పీసులు అయితే తీస్తున్నా. అవిటిని మళ్ళీ గోలిమందాం అండ్ అవిటిని కారపొడి ఉప్పేసుకొని తిందాం. అరే ఓన్లీ లెగ్ పీసులు వేస్తున్నారా? ఇవి తీసినాం కదా, వీటిని ఆయిల్ పోసి ఫ్రై చేస్తారట. చేసారా? సరే కొన్ని వాటర్ అందుకో. అడుగంటిందిరా వాటర్ అందుకోరా. ఫస్ట్ అయితే ఇది 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 ఇలా ఇలా పోయి పక్క పంటే ఉంది. చెరువు మొత్తం నిండిపోయింది, చెట్టు మొత్తం ఎండిపోయింది. చెట్టు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నీళ్ళు కింద పోయాలంటే పీటకి కిందకి గారాలి. దానికి ఇక్కడికి కొత్త స్మెల్.
ఇప్పుడు సేమ్ గా సినిమాలో గుండె ఉంటాడు అట్నే ఉన్నారు డిట్ నాకు పేరు తెలియదు గజని రజనీ కదా లాస్ట్ కబడ్డీ ఆడతారు గిట్లా గిట్లా అనుకుంటా ఇట్లా కాస్ట్యూమ్ వేసుకుంటాడు ఈ గోలియా ముందుకే కొంచెమైనా మస్తున్నాయి ఇవే తిరుగుతుంది అవుతుంది ఇక గోలి ఇచ్చినాక ఈ కనబడే ఇప్పుడే వచ్చిర్రు నూనె పోసుకొని నీళ్ళునే అలా ఎన్ని ముక్కలునే అలా ఒకటి గోలి పెట్టి ఐదు ముక్కలు నేనైతే రెండు తింటా రెండా నాదొకటి ఇలా ఇలా ఎరుదాం ఇప్పుడే తినుర్రు ఇక తిను తీసుకొని అయిపోయింది ఇలా రెండొక్కలు వేద్దాం ఉడకలే ఉడకలే బాబాయ్ బాబాయ్ పచ్చి చేస్తా అంటాడు కానీ కొద్ది కొద్ది ఉడికినట్టు అయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కొద్దిగా ఉడికిందా చెల్లూరి ఏ జల్ది వేయరా తినమడబెట్టు బాగానే నిలిపోతాయి తీసుకున్నట్టు ఏం 10 చేయాలి మొత్తం తెచ్చుకున్నావు తప్ప పూరా ఒరే నువ్వు పెపురా పేచానా ముझे ఉల్లిగడ్డ పేచా నేను కూడా పొత్తు ఎత్తుకోవద్దు మళ్ళా పోతే నేను కూడా పొత్తు కొడతా ఇక్కడ ఐలాండ్ మీద పోతే బనాలతో ఎడుతారట చూడు ఎరికేనా అయ్యో అయ్యో గిడ పడ్డది సుక్క బాబాయ్ కింద నెక్స్ట్ లెవెల్ ముక్క మంచిగా ఫ్రై అయింది మీరు చూడవచ్చు 7 కిలో చికెన్ వండినాము గిట్ల ఉండాలి అది ఎడలేదు ఉల్లిగడ్డలు ఉల్లిగడలేరా నాగర్ ఉందిరా ముక్కు రెండు ముక్కలు ఇట్లా ఉల్లిగడ్డ ఉప్పు కారం వేసుకొని ఇట్లా తింటే దానం దానం అయ్యో అప్పట్రా ఎందుకు తీరపడు చిన్న పేచానా ముझे మంచిగా కదా టేస్ట్ ఏదైనా పార్టీకి ఇట్లా ట్రై చేయాలి కింద పడేసుకుని బాబాయ్ ఎంగేజ్మెంట్కి పార్టీకి మొత్తం కంజు పెట్టలే ఎంగేజ్మెంట్ ఇక్కడ డైరెక్ట్ లేకపోయి పెళ్ళి అంతే చేసుకొని వచ్చినా అయితే గుండె చేపించుకొని అందుకే చేపించుకున్నట్టున్నాడు తీసుకుంటే అయిపోయింది కొడుకు ఆ కొడుకు పుట్టడానికి లేని వేరు కొడుకు ఇయ్యాక అయ్యే తీసుకున్నాడు ఇలా నేను నా తరపున 1 2 3 4 5 6 7 అన్నదానం చేస్తున్నా ఈ భావన అసలు నేను అన్నమండి నీకు పెట్టినా ఇలా ముక్కలు గోలిచ్చిన అయింది మళ్ళీ ఈ నూనె ఉండబట్టి మా బిర్యానీ పైన వేయడానికి మళ్ళీ ఈ ఉల్లిగడ్డలు అయితే గోలిస్తున్నా ఇప్పుడు అన్నం అది ఎవరికి అవుతుందో జల్దీ కోలితే అది అవుతుంది లేకపోతే ఇక లేట్ అవుతుంది అన్నం ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలినాయి దాంతో బాంబులతో గోలించినాం సో అన్ని పక్క పెట్టి ఇప్పుడైతే ఇక బియ్యం ఎక్కిస్తున్నా ఇది ఒక్కటి ఎక్కిస్తే అయిపోతుంది ఇక తినుడే ఇక మధ్యాహ్నం నుంచి ఒకరు తినలే ఈ బియ్యమే బుక్తాడట బియ్యం బుక్తే నీ పెళ్ళికి మానబడుతుంది అదే అంతే
బాబాయ్ గాని గుండాట ఎవరో ముట్టుకురాట ఆ చేతి ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నాడు ఎవరురా ఇద్దరు పట్టుకుంటే నాకు రెండు ఆగు, చేతులు అబ్బా! వెనక చేతా, మధ్య చేతా. వాలీబాల్ అంతనే ఉందిరా ఆడు కొట్టాలి ఇగో. వెనక చేత ఉంది ముంగడ చేత ఉంది ఇగో ఈ చేత లేకుంటే ఇగో ఈ ఒకసారి చేత. వేసుకో. పిసికాడ వేసుకో గుండు నూనె ఇగో. ఎదురా ఎవరు గంజి పెడుతుంది రావు మొత్తంకి. ఎవరు ఇది కడగాలి. హాయమంటున్నట్టున్నది గుండెకి. ఎవరు నీదే ఎవరులే నీదే ఏం గుర్తు పట్టినావు ఇప్పుడు వాడే బిస్కెట్ ఎవరు తీసుకురు ఇప్పుడు గట్టి తీసుకుంది ముంగడ నువ్వు అప్పుడు అప్పుడు వీడు పలపల ఆడే ఇట్లా అబ్బా వీళ్ళు. గుర్తు గిట్లా పట్టినా? ఏర్పడి అదే నీకైతే ఏర్పడగా నిన్ను చూసుకుంటారు. ఆడే నేనే అప్పుడు తింగిడి ఇంకా అర్థమైందట పలపల ఆడే అబ్బా. పలపల అంటే నీవు ఇవ్వలే నువ్వు కూడా మనం పల 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 అండి బాబాయ్ వచ్చేసి గాయస్ పాట అయితే వాడతారట లొకేషన్ మాత్రం మస్తు ఉన్నదో ఈరోజు పూర్ణిమ కావచ్చు రెడ్ కలర్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సూర్యోదయం అవుతుంది క్యాంపర్ మీద బుగ్గ పెట్టినట్టు కెమెరా కనబడుతుందా పారా తప్పపోతే మళ్ళీ చూసుకుంటూ వాడతా. ఫస్ట్ చూసుకుంటే వాడు మరి అవుతా లేదా అయ్యాలా గాలివానుగా ఓ గులాబు వాలి గాయమైనది నా గుండెకు తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించిపోనా చెలి దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బుల ఏం చేసావే మబ్బులను పువ్వులను తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చేసావే మెరుపు చురకత్తుల్లో దూసి పడుచు ఎదలో దించేసావే తులుపు చిలకత్తుల్లో తనుపు పెంచావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా ముడి పెడుతుంటే ఎలా అనువనునో విలవిలమంటూ ప్రాణం నిలువెలా మంచి అనిపించింది పైన పోయినా కొద్ది పాట ఎట్లా అనిపిస్తుంది అంటే ఎందుకంటే సార్ నిలబెట్టి 18 చదువురా అని అనిపిస్తుంది అది మంచి పాట పాడి వాడు పాడుతున్నా భయపడకురే దూరం పోకురే ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడిగేసినా నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా ఏ మబ్బులో తోగాడినా ఏ హాయిలో తేలాడి నాకింతగా ఆనందం ఉందా నిన్న మొన్న ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిది జరిగిందిగా నా తీరు తన్ని మారుతుందిగా ఎవ్వరే నువ్వు పావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు కెమెరాలో చూపిస్తాడు సీటు స్టార్టింగ్ నువ్వు ఏ పాట వాడుతున్నావు అర్థం కాలేదు వాడుతుండు సగం మంది సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి షాక్ అయ్యారు ఏమని అంటే వాడు తమిళనాడు నుంచి కాదని చెప్పినందుకు అందరు తమిళనాడు అని అనుకుంటారు కాదు తమిళనాడు కాదు తమిళనాడు అని కాదు అరే ఇంటోగారా మస్తు పాటలు మన తెలుగులో ఇంటగా తమిళ ఎందుకంట తమిళనాడే కాదు తమిళనాడు కాదు ఏదేమైనా తమిళనాడు సేకరైతే తమిళ సాంగ్ వాడతారు ఖచ్చితంగా కాదు అందుకే వాడ ఏమైనా పాట పాడు పాడితే క్లోజ్ చేస్తాం ఒకటి అన్న అప్పని చెప్పా ఎందుకు అప్పటి నుంచి ఎందుకు మేము మాకు అప్పటి నుంచి చెప్పిండా ఇప్పుడు వస్తాయి పాట ముద్దుగున్నావే సైకిల్ ఎక్కి నువ్వే ఓ శేఖరు
దారింట పోతుంటే చూస్తే చిన్న పిల్లగాడు ఏలమందా కొన్నేరు మాల గెచ్చుండు ఏలమందా సుత్తలేడు రాబడు మొత్తం ఎలా మంది పాట చూసుకుంటుంటే అన్నం అయితే మంచిగా అయింది, పుల్లలు కొంచెం అయితే ఇక దీంట్లో వేసినాక మొత్తం అవుతుంది. పలుపు మీద ఉంది, కొంచెం పలుపు మీద ఉంది అంతే. ఇప్పుడైతే వేసుతున్నాయి ఇక అమ్మ ఆసనత్తుంది. బిర్యానీ అయినాక తినాలి ఇక మంచిగా. అన్నం వేసేసినాం మంచిగా అయింది. సో ఇక ఇవి గోలించుకునే అన్నీ వేసేస్తే డైరెక్ట్ బిర్యానీ లెక్క కనబడుతుంది, మస్తు అనిపిస్తుంది అప్పుడు. ఇక కొత్తిమీర ఇత్తనం అన్నీ వేసేసినాం. ఇక ఒక 2 నిమిషాలు ఇచ్చి పెడితే అయిపోతుంది ఇక దించుడే. ఇక నిప్పులు సరే వేద్దాం. అప్పుడు మన బిర్యానీ వచ్చేసి రెడీ అయితే అవుతూ ఉంది. లాస్ట్ టైం మనము ఏ వీడియో అప్లోడ్ అయిందంటే మన ఛానల్లో మటన్ వండిరు కదా వీళ్ళందరూ కొనుక్కొచ్చుకుంటా. సో ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. అది ఆ రోజు వీడియో వచ్చేసి గైస్ ఐఎమ్ రియల్లీ సారీ, శ్రీరామనవమి అది షెడ్యూల్ మొత్తం కొద్దిగా అటు ఇటు అయ్యి మేము అయితే ఈసారి ఏ పండుగలు వచ్చినా కానీ డబల్ వస్తున్నాయి కదా. సో అట్లా కన్ఫ్యూజ్ అయినాం అనమాట. కన్ఫ్యూజ్ అయ్యి శ్రీరామనవమి రోజు నాన్ వెజ్ కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. రియల్లీ సారీ, మళ్ళీ ఒకసారి అట్లా రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాము. దాని మీద మీరు చేసిన కామెంట్ రెడీ చేస్తున్నా. ఎంబీజీ గైబు అని ఉన్నది కూర హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. టీ శేఖరాల హోమ్ టూర్ మీద 30K లైక్స్ కంప్లీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీశాంత్ చిన్న అన్నది విజ్ ఎడిటింగ్ డే బై డే లవ్ అట. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవీన్ యాదవ్ అని ఉన్నది బాబాయ్ క్రాస్ చిరంజీవి రైట్ అట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హట్రిక్స్ బాయ్ అని ఉన్నది అన్న టీ శేఖర్తో తమిళ్ సాంగ్ పాడిపోయండి, నెక్స్ట్ కుకింగ్ వీడియోలో ఖచ్చితంగా పాడిపిస్తా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుజాత అన్నది శేఖర్ హోమ్ టూర్ కోసం వెయిటింగ్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీశాంత్ చిన్న అన్నది సీక్రెట్ రూమ్ పార్ట్ 14 కోసం ఎంతమంది వెయిటింగ్ అట, వస్తుంది త్వరలో. నెక్స్ట్ కామెంట్ కార్తిక్ రెడ్డి అన్నది టీమ్ మెంబర్కి మంచి కటింగ్ అండ్ షేవింగ్ చేయించండి అట. ఒక్కొక్క స్టైల్ మెయింటైన్ చేస్తారు. కిట్ అయితే అసలు చేయించుకోడు వాడు. కోతిగాడు కూడా మస్తులో ఒకసారి చేయించుకుంటాడు. సో ఇవన్నీ మనతోని కాదు, ఎవరు వాళ్ళే చూసుకుంటారు, పర్సనల్ మెయింటెనెన్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జితేందర్ తాలా అని ఉన్నది అన్న 2 స్ట్రోక్ ఇంజన్ సైకిల్ పెట్టి బైక్ తయారు చేయడానికి కామెంట్ చేసిన. ఆల్రెడీ మనం ఈ సైకిల్ తయారు చేసినాము. మన ఛానల్ ఒకటి ఉంటుంది చూడండి, నార్మల్ సైకిల్ తెచ్చి దానికి కిట్ పెట్టి ఈ సైకిల్ అయితే తయారు చేసినాం. ఆ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్లు ఏవైతున్నాయో వచ్చేసి నెక్స్ట్ కుకింగ్ వీడియో అయితే ఖచ్చితంగా రెడీ చేస్తాం. మన కంజు పిట్టల బిర్యానీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మూత తీసి మీకు చూపిస్తా. అండ నిండా అయింది కదరా, ఖతర్నాక్ అయిందిగా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పైన మనం వేసిన బాదాం, కాజు, కిస్మిస్, కొత్తిమీర, పుదీనా, అంతేకాకుండా ఇక్కడ మీరు చూసిన ఒక పీస్ మంచిగా అయితే అయింది. ఇక పీస్ ఇక ఉడుకుడు ఇక చూడరు ఎట్టు ఉడికిందో. ఇక ఓహోహోహోహోహో ఇగో ఇంత మంచిగా అయితే గాయస్ ఉడికింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఒకసారి టేస్ట్ చేస్తా. డైరెక్ట్ ఇలా తిందాం పట్టరు అందరము మండే అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు ఎక్స్‌పీరియన్స్ టీం వారికి ధన్యవాదాలు. సూపర్, దాదాపు మంచిగా ఉడికింది. కొంచెం పడుతుంది మస్తు అయిందిరా. తర్నాక్ గిన్నెలు పట్టరా, అన్నదాన కార్యక్రమం భాగంగా అన్నదాత సుఖీభవ. అన్నం ఒకటే కాకుండా అన్నదానం అన్నమే ఎత్తున్నా. అది అందుకని క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ సగం పాలు ముందే సుధారించుకుంటున్నా. అన్నము మనం ఎప్పుడైనా సరే అంత ఫస్ట్ స్టార్టింగ్లో బిర్యానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మెత్తగా అవుతుండే. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూడవచ్చు మొత్తం కూడా ఎట్లయింది, పుల్లలు ఎంత మంచిగా చూడు. మనం రెస్టారెంట్లో బిర్యానీ తింటాం కదా, ఇంతకడే మంచిగా అయింది. इसका डिजाइन है ఇట్లా వాడు ఇట్లా తింటాడా వాడు ఎట్లా తినాలి. మసాలాలు, కారం, బీరం ముక్కకు మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. టేస్ట్ ఎట్లుందంటే మన మీద పెద్ద హోటల్ పోయి తింటే ఎట్లుంటుందో టేస్ట్ అట్లా సేమ్ బరాబర్ అన్ని సెట్ అయినాయి. ఉప్పు ఒక్కటి కొద్దిగా తక్కువ ఉంది.
అది మీదికనే వేసుకున్నాం సెట్. సూపర్ ఉంది. మనం ఒకసారి కర్రీ చేసినాం ఇదే కంజు కర్రీ కంజు కలర్ నోట్లే తిరుగుతలేదు గరం గరం. కూర కన్నా మంచిగా అయింది ఇది బిర్యానీ, మస్తుంది. ఇదివరకు మేము మాటికాడ తిన్నాం, దానికన్నా మస్తు అయింది. కంజు పిట్టల బిర్యానీ అచ్చాయే బహుత్ హే. గుండు చూసి భయపడుతుంది వీడు మొత్తం టీవీ నీళ్ళు తీసుకొచ్చాడు. మస్తు అయింది. సూపర్ ఉన్నది. ఇవరకు కూడా తిన్నా. ఎట్లా ఒక్కనే బిర్యానీ చేసినావారా? బిర్యానీ కాదు, ఓన్లీ ముక్కలే. సూపు కూర వండుకొని తిన్నా, ముక్కలే కూర. సూప్ వస్తుంది అప్పుడు కూడా. మంచిగా. సూపర్ ఉంది. ఇది కాదు కానీ బిర్యానీ కర్రీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఫ్రై చేసిన మధ్య 4 పీసులు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. నేను ఏదైనా పార్టీ అయినా ఏదైనా నెక్స్ట్ టైం చేసిందట. కూర పట్టించుకో ఎంత గాయస్ ఒకసారి కామెంట్ చేయరు. విజయాడు కూర పట్టిన కూర పట్టిన గడ్డం పెరిగింది. గడ్డం కాదు, గిది గిడు గడ్డం ఉందా? గడ్డం పెరిగినాక కూర పట్టిన మళ్ళీ అప్పుడు బక్క పోయినా అంటారు. విజయాడు కూర పట్టినదా కామెంట్ అయితే గాయస్. మరి గీడ పట్టి ఓన్లీ గిడికే పోతుంది అన్ని జామ్ అవుతుందని బయటికి. మస్తు అయింది. ముక్కలు కూడా మస్తు ఉడికినాయి. సూపర్ ఉన్నాయి. నువ్వే కమ్మి తిన్నావా? అప్పుడు తిన్నా, మీరు చేసింది అప్పుడు తినలే. వీడు స్టూడియోలు ఉంటే ఆడే మేము వండిన కూర మిగిలించుకొని వాని గురించే తీసుకొచ్చినాము. అదే ఆడాడు తిన్నాడు. అది మంచిగా ఉంది, అది మంచిగా ఉందా? దానికన్నా మంచి ఇదే మంచిగా ఉంది. బిర్యానీగా కొత్తగా వచ్చిండు వాడు. వాడిని తోలుకపోలే అప్పుడు వీడియోకు. స్టూడియోలో ఏదో పని ఉంటే చేస్తున్నాడు, వాడి గురించి మిగిలించుకొని మరీ తీసుకొచ్చిన. మరే వాడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ రోజు తిన్నాడు వాడు కంజు కర్రీ. మస్తు ఉండే అప్పుడు కూడా. టీ షర్ట్ పడవడు మర్చిపోయామనుకున్నారు కదూ. బాబాయ్ కూడా పస్తారా గుర్తు చేసిండ్రా. చేస్తాడు తెలుసు నాకు. పగబడతాడు నా మీద. పాడు ఇంకేంది. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు, అల్లుకొని మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిద్రపో సరదాను, కథలు కథలు మొదలేగా కొత్త పరిమళాలు. ఒక బకెట్ ఉంటది, ఆ బకెట్ వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు. జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు, పిలిచే గాలి లేకున్నా నీతో ఉంటే చాలు, నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, అల్లుకున్నదంతా హాయి పరిమళాలు. అంటే ముదిరా సంబంధాలు ఏమన్నా ఉంటే కామెంట్ అయితే వేయర్రి, ఫోన్ నెంబర్లు పెట్టి ఫోన్ చేపిస్తాం. మన తమిళనాడు శేఖర్ పిల్లని చూడుర్రి. తమిళనాడు కాదనా మరి కోడంగలా కాదు, తాడేం శేఖర్. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. కంజుల బిర్యానీ ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కంజుల బిర్యానీ తిన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. కంజులు తినేవాళ్ళు దీని కూడా తినపోతుంటే ఒక్కసారి తిన్నా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వీడియో తినపో, వాళ్ళు కూడా తినపో, వీడియో తినపో, వీడు తినడు కావచ్చు, వీడు తినడు కావచ్చు, మీలో అందరికైతే నేను తినబెట్టినా అలవాటు అయింది. ఆ తర్వాత నుంచేలే మేమైతే అలవాటు అయిపోయాం. చికెన్ కంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఎప్పుడైనా ట్రై అయితే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ తినే వాళ్ళు ఆల్రెడీ ఉన్నట్లయితే కర్రీ కాకుండా బిర్యానీ కూడా ట్రై చేయాలి. సూపర్ అంటే సూపర్ అయింది. ముక్కకు మంచిగా కారం మసాలా మొత్తం ఎక్కడదక్కడ పట్టింది. మంచిగా ఉడికి ఇట్లా సుస్తే ఉనుగుతుంది, ప్లస్ నోట్ వేసుకోగానే కరిగిపోతుంది ముక్క. సూపర్ అంటే సూపర్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే చాలా బిట్టలు తెప్పి చాలా చేస్తాం అనుకున్నాము, చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏడు వచ్చింది అంటే చికెన్ సెంటర్లు బంద్ ఉన్నాయట. చికెన్ సెంటర్లు బంద్ ఉండే వరకల్లా ఇవి ఏడైతే దొరుకుతాయో షాప్లో దాంట్లో స్టాక్ లేవట. సో అట్లా ఆగమైపోయి కొన్ని తెప్పియవలసి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసి ఫ్రైయా లేకుంటే కర్రీయా ఏదో ఒకటి ప్లాన్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేద్దాము.
ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.